నమస్కారం. ఈరోజు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఒక చారిత్రాత్మకం అటువంటి ఉద్యమం, సుమారుగా మలిదశ ఉద్యమం 14 సంవత్సరాల పాటుగా కేసీఆర్ గారు సావునోట్లపై తెలంగాణ వచ్చుడో మరి కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో మొదలై ఎందరో అమరుల త్యాగ ఫలితంగా నీళ్లు నిధులు నియామకాలనే ఉద్యమం జరిగిన తర్వాత ఆ ఉద్యమంలో అనేక కవులు, కళాకారులు, మేధావులు మరి అదేవిధంగా వాళ్ళ పాత్ర మర్చిపోలేనిది. ఎంతోమంది అమరుల త్యాగంగా వచ్చినటువంటి తెలంగాణ, మరి తెలంగాణ ఉద్యమం జరుగుతున్నటువంటి తొలినాల్లోనే అందశ్రీ రాసినటువంటి మరి ఈ రాష్ట్ర గేయం అని అప్పటి నుంచి మనం భావిస్తూ ప్రతి గల్లీ గల్లీలో, గడప గడపలో, ప్రతి నోటి నుండి విద్యార్థులు కానీ, మేధావులు కానీ ప్రతి ఒక్కరు కూడా మన ఉద్యమంలో ఆలపించినటువంటి గేయం జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకుల ఒక్కటైన చేతనం. ఈ విధంగా మనం పాట పాడుకున్నటువంటి ఆ పాట, ఆ గేయం తెలంగాణ రాష్ట్ర గేయంగా మార్చాలని ఆనాడు కేసీఆర్ గారు ప్రయత్నం చేస్తే అప్పుడున్నటువంటి తను రాసినటువంటి అందశ్రీ గారు ఈ జాతికి గొప్ప గేయాన్ని అందించాలని వారికి ఒక 50,000 మందితో ఒక సభను ఏర్పాటు చేసి వారిని ఘనంగా సన్మానం చేసి ఆ తదనంతరం మరి ఆ గేయం పాడుకోవడానికి విద్యార్థులకు కానీ, మేధావులకు కానీ ప్రతిరోజు పాఠశాలలలో, కాలేజీలలో పాడుకోవడానికి, ఆలపించడానికి ఆ గేయాన్ని కొద్దిగా సులభంగా చేయాలని చెప్పి ఉదాహరణకి మరి జాతీయ గీతం మన జనగణ మన ఈ గీతం ఏదైతే ఉందో దాన్ని ఆలపించడానికి సులువుగా 52 సెకండ్లు మాత్రమే ఉంటది. అదేవిధంగా వందే మాతరం కూడా 62 సెకండ్లు మాత్రమే ఉంటది. కానీ జాతీయ గీతం ఒరిజినల్ గా చాలా పెద్దగా ఉంటది. కానీ దాన్ని కొద్దిగా ప్రజలకు కానీ, ఇదే పాఠశాలలో భారతదేశం అంతా కూడా ప్రతి సంస్థలలో కూడా ఆ గేయాన్ని ఆలపించడానికి, దాని పవిత్రతను కాపాడడానికి కోసం సులభతరం చేసుకొని ఇవాళ మనం 52 సెకండ్లలో ఆ గేయాన్ని ప్రతిరోజు పాఠశాలలో కానీ ప్రతి చోట మనం ఆలపించుకుంటా ఉన్నాం ఒక భక్తి భావంతో, దేశభక్తి భావంతో. అలాగే వందే మాత్రం కూడా మనం ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా కూడా మొదలు రాసినటువంటి బంకించంద్ర చటర్జీ గారు రాసినటువంటి గేయం చాలా పెద్దగా ఉంటది. కానీ అది సులభతరంగా అందరూ పాడుకోవడానికి అది చాలా సులభతరం చేసి ఆ వందే మాత్రాన్ని కూడా మనం చేసుకోవడం జరిగింది. అలాగే కేసీఆర్ గారు కూడా మరి ఆనాడు అందశ్రీ గారు రాసినటువంటి ఈ జయ జయ హే తెలంగాణ గీతాన్ని అందరూ ఆలపించడానికి, అందరూ పాడుకోవడానికి మరి ఆ రోజు ఉద్యమ కాలంలో కూడా అందరం బ్రహ్మాండంగా రోడ్ల మీద, పాఠశాలలలో, కాలేజీలలో ఎక్కడ పడితే అక్కడ ఈ గేయాన్ని మనం ఆలపించుకున్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చేదాకా కూడా మరి ఆ వచ్చినటువంటి తెలంగాణలో ఈ యొక్క ప్రతిరోజు ఆలపించడానికి కొద్దిగా దాన్ని సరళతరం చేయాలి, సులభతరం చేయాలని ఆనాడు మరి రిక్వెస్ట్ చేసిరు అందశ్రీ గారిని. రిక్వెస్ట్ చేస్తే వారు దాన్ని రిజెక్ట్ చేసి సన్మానం జరిగిన తర్వాత వారితో కూర్చుని ఒక చర్చ చేసి రిక్వెస్ట్ చేస్తే నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని మార్చే సమస్య లేదు, కుదించే సమస్య లేదని చెప్పి ఆనాడు కేసీఆర్ గారిని ఖండించి బయటకు వచ్చి అలిగి మరి వారిని వ్యతిరేకించినటువంటి సందర్భం మనం చూసాం. ఈ 10 ఏళ్ల పాటు ఈ జయ జయ హే ఈ తెలంగాణ గీతాన్ని ప్రతిరోజు మనం ఆలపించాల్సింది ఉండే. ఒకే ఒక చిన్న కారణం, కేసీఆర్ గారు ఆనాడు దాన్ని కుదించి జనగణమనలాగా, వందే మాతరం లాగా ఆ గేయాన్ని సులభతరంగా ఆలపించడానికి కల్పించండి అని ఒక మాట మాట్లాడితే ఆనాడు ఒప్పుకోనటువంటి మరి ఈ యొక్క అందశ్రీ గారు ఈనాడు మరి జై తెలంగాణ అనని రేవంత్ రెడ్డి చెప్పగానే జై తెలంగాణ అనని ఉద్యమ కాలంలో కానీ, తెలంగాణ వచ్చినాక కానీ, వచ్చిన తెలంగాణ ఆయన ముఖ్యమంత్రి అయిన సందర్భంలో ఈ రోజు వరకు కూడా జై తెలంగాణ అని అనని
మరి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తే దాన్ని సరళీకృతం చేసి మరి దాన్ని తగ్గించడానికి ఒప్పుకొని మరి ఇవాళ మన దగ్గర నిజంగానే ఒక సంగీత దర్శకులు లేనట్టు, మన దగ్గర సంగీత దర్శకులు కవులు కళాకారులు ఇలా ఉద్యమాన్ని మరి సుదీర్ఘంగా 14 ఏళ్ల పాటు మరి తెలంగాణ రాష్ట్రం రావడంలో కూడా ఈ కవులు కళాకారులు ఎంతో గొప్పగా పనిచేశారు. అటువంటి తెలంగాణ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా, తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ఈ తెలంగాణలో కళాకారులే లేరు, సంగీత దర్శకులే లేరు అన్నట్టుగా ఇలా మీకు కీరవాణి గారిని తిరుగుతలేం. కీరవాణి గారి సంగీత దర్శకుడు కాదని మేము అనట్లేదు, కానీ తెలంగాణలో సంగీత దర్శకులు లేనట్టుగానే ఇవాళ కీరవాణి గారిని ఇవాళ ఈ యొక్క జాతీయ గీతాన్ని సరళీకృతం చేసి సంగీతాన్ని అందించాలని కోరడం, వారు దీనిలో పార్టిసిపేషన్ కావడం ఇలా తెలంగాణ గౌరవాన్ని, తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీయడం కాదా? ఇవాళ తెలంగాణ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయడం కాదా? ఒక దళిత బిడ్డను, మేమందరం కూడా తెలంగాణ ఉద్యమంలో దళితులే చాలా మంది అమరులైనటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కోసం కూడా మరి అసూలు బాసినటువంటి దళిత బిడ్డలు కొన్ని వేల మంది ఉన్న సంగతి అందశ్రీ గారు మర్చిపోయారా? ఇవాళ మీరు ఒక దళిత బిడ్డగా దళితుల ఆత్మగౌరవాన్ని, తెలంగాణ ఆత్మ గౌరవాన్ని ఇలా రేవంత్ రెడ్డికి తాకట్టు పెట్టారు. దళితుల ఆత్మ గౌరవాన్ని, తెలంగాణ ఆత్మ గౌరవాన్ని ఇలా రేవంత్ రెడ్డికి, జై తెలంగాణ అనని రేవంత్ రెడ్డికి ఇవాళ మీరు తాకట్టు పెట్టారు. నిజంగా ఆ రోజే మీరు కేసీఆర్ గారు ఆనాటి తొలి ముఖ్యమంత్రి వారు మరి తెలంగాణ తెచ్చినటువంటి ఒక గొప్ప మరి మహోన్నతమైనటువంటి తెలంగాణ రాష్ట్ర సాధకుని చెప్తేనేమో ఆ రోజు వినలేదు. ఈరోజు మరి రేవంత్ రెడ్డి గారి ఎట్లా అమ్ముడుపోయినావో ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలంగాణ ఆత్మగౌరవం తాకట్టు పెట్టి ఇలా రేవంత్ రెడ్డికి అమ్ముడుపోయాడు అందశ్రీ అని చెప్పి మాట్లాడుతున్నాను. నిన్ననే నేను ఒక టీవీ ఛానల్లో చూసిన ఒక యువకుడు అడుగుతా ఉన్నాడు, నువ్వు తెలంగాణ రేవంత్ రెడ్డికి అమ్ముడుపోయిన తెలంగాణ మరి పాటలు కొంత మార్చుకోవాలనేటువంటిది నువ్వు చేస్తున్నటువంటి కరెక్ట్ ఈ పద్ధతి కాదు, ఈ తెలంగాణలో ఈ కీరవాణి తప్ప లేరా అంటే తెలంగాణలో అసలు సంగీత దర్శకులే లేరు అని తెలంగాణ ఆత్మ గౌరవాన్ని, తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ కళాకారుల్ని, ఇవాళ తెలంగాణ కళాకారులనే ఇవాళ అందశ్రీ అవమానపరిచి క్షమాపణ చెప్పాలి. తెలంగాణ కళాకారులకు అందశ్రీ క్షమాపణ చెప్పాలని నేను వారిని కోరుతా ఉన్నాను. ఎందుకంటే మేమందరం కలిసి తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినటువంటి వాళ్ళం, కొట్లాడిన బిడ్డలం. ఇవాళ 10 ఏళ్ల పాటు జయ జయ హే తెలంగాణ పాట ఆగింది కేవలం మీ ద్వారా మాత్రమే. ఆ రోజు సరళీకృతం చేస్తే, సులభతరం చేస్తే ఈ 10 ఏళ్ల పాటు జాతీయ మన తెలంగాణ రాష్ట్ర గీతం బ్రహ్మాండంగా పాఠశాలల్లో, కాలేజీలలో, ప్రతి చోట అకేషన్లలో పాడుకునే అవకాశం కలిగించింది. 10 ఏళ్ల తర్వాత దీన్ని సరళీకృతం ఇలా రేవంత్ రెడ్డి చెప్పినటువంటి సందర్భంలో మీరు మార్చుతున్నారు. మీకు దమ్ముంటే, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఇవాళ ఆనాడే మార్చేది. ఇవాళ రేవంత్ రెడ్డి పక్కన ఎట్లా చేస్తారని ఇలా కోదండరాం కూడా రేవంత్ రెడ్డి జై తెలంగాణ అనని ఈయన ఒక జేఏసీ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కోసం కూడా కొట్లాడినటువంటి కేసీఆర్ గారితో నిలబడ్డటువంటి కోదండరాం ఇలా జై తెలంగాణ అనని రేవంత్ రెడ్డి పక్కన పంచన ఎట్లా చేస్తాడో, పక్కన ఎట్లా కూర్చుంటాడని మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ కోదండరాం రెడ్డిని కూడా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మన తెలంగాణ బిడ్డ, ఖమ్మంలో పుట్టినటువంటి బిడ్డ, ఇవాళ వందే మాతరం శ్రీనివాస్, ఇవాళ అలియాస్ కన్నపోయిన శ్రీనివాస్ యాదవ్ మన తెలంగాణ బిడ్డ. మరి 9 నంది అవార్డులు వచ్చినాయి వారికి, 9 నంది అవార్డులు వచ్చినాయి. ఆయన సంగీత దర్శకుడు కనబడతలేడా? అందశ్రీకి కనబడతలేడా? రేవంత్ రెడ్డికి కనబడతలేడా? ఇవాళ తెలంగాణ ఈ పాట మీద మరి దీన్ని మంచిగా చెయ్యాలనే వాళ్ళకు తెలంగాణలో ఉన్నటువంటి మా చంద్రబోస్ అన్న కనబడతలేడా? ఇవాళ మా భీమ్స్ కనబడతలేడా? తెలంగాణలో ఉన్న నిజంగా మట్టి బిడ్డలు, ఇవాళ తెలంగాణ మట్టి కోసం తప్పించినటువంటి వాళ్ళంతా వీళ్ళంతా సంగీత దర్శకులు కాదా? ఇంకా ఎంతో మంది ఉన్నారు, చాలా గొప్ప గొప్ప కళాకారులు తెలంగాణ రాష్ట్రంలో ఉద్భవించారు. ఇలా నీకెందుకంటే ఇలా ఆంధ్రలో నిర్మిస్తున్నటువంటి ఈ సినిమాలలో తెలంగాణ పాట, తెలంగాణ భాష లేకుండా తెలుగు సినిమాలే హిట్ అయ్యే పరిస్థితి లేదు. ఇలా ప్రతి సినిమాలో తెలంగాణ భాష, యాస, హీరోలు తెలంగాణ యాస మాట్లాడుతున్నారు. ఇలా తెలంగాణ పాట లేనిది, తెలంగాణ జానపదం లేని ఒక్క సినిమానన్నా ఉందా చెప్పండి? అటువంటిది ఆంధ్ర వాళ్ళు ఇలా జగన్ అటువంటిది అక్కడ వాళ్ళ ఎన్నికల ప్రచారంలో భాగంగా మన తెలంగాణ బిడ్డ నల్లగొండ గద్దర్ చేత
పాట పాడించుకున్నారు. ఇలా ఆంధ్ర వాళ్ళు గుర్తిస్తున్నారు మన కళాకారుల్ని. సిగ్గుపడాలి, మనం సిగ్గానే ఉండాలి. ఇలా రేవంత్ రెడ్డికి అందశ్రీ గారు కూడా కొద్దిగా ఆలోచన చేయండి. మీరు పెద్దవారు, వయసులో పెద్దవారు, మాకంటే సీనియర్ మోస్ట్ కళాకారులు, మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఈ యొక్క అటు ఆంధ్ర ప్రాంతం వాళ్ళేమో మన కళాకారులను గౌరవించి మన చేత పాటలు పాడించి మన చేత మరి బ్రహ్మాండంగా సినిమాలలో మన భాష వాడి మన మాటలు వాడి మరి అదే పాటలు రాయించుకునే పరిస్థితికి వస్తే మన సంగీత దర్శకులు ఉంటే ఇవాళ మరి వాళ్ళను మనం తీసుకొచ్చుకొని మళ్ళీ మనం ఎటుపోతుంది పరిస్థితి. తిరిగి ఆంధ్రాలో ఒక కలిపే సంస్కృతి గిట రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు శిష్యుడు కదా, ఆ వైపు వెళ్తుందని ఇవాళ తెలంగాణ ప్రజలకు కూడా ఒక ఆలోచన వచ్చే పరిస్థితి వస్తుంది. నేను చాలా నిన్న సందర్భాలలో సోషల్ మీడియాలో చూసిన, మరి మా తెలంగాణ సంస్కృతిని అస్తిత్వాన్ని ఇక్కడ దెబ్బతీస్తే మరో తెలంగాణ ఉద్యమాన్ని చేపడతాం, మా అస్తిత్వాన్ని మా తెలంగాణను కాపాడుకుంటామని చెప్పి ఇవాళ ఉవ్వెత్తున తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అంతా మరి కాలేజీలలో కాకతీయ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, నేను నిన్న చూసిన చాలా సోషల్ మీడియాలో అందరూ కూడా ఉవ్వెత్తున ఇవాళ దీనికి మరి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. కనుక మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ పెద్దగా ఉన్నటువంటి పాటలు చిన్నగా కుదించాలన్నాడు కేసీఆర్ గారు అంటేనేమో నీకు ఇష్టం లేదు. ఇవాళ జై తెలంగాణ అని రేవంత్ రెడ్డి అంటే మాత్రం నువ్వు ఎట్లా చేస్తావు? నువ్వు ఒక్కసారి ఆలోచించాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తూ, మరి అదే విధంగా మరి ఇవాళ తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కాపాడడంలో మీ పాత్ర ఉండాలి. మీరు ఒక్కసారి ఆలోచన చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, మరి ఈ ఉద్యమంలో ఆ రోజు కేసీఆర్ గారు కోరినట్టు ఇప్పటికైనా దాంట్లో ఆ రోజు ఒక్క చరణం, ఒక అరచరణం, 2 చరణాలు కొంత ఆలోచన చేసి చేయండి అని చెప్పి మీకు సూచన సలహా ఇచ్చారు. మీరేం చేశారు? ఇవాళ తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఇలా రేవంత్ రెడ్డికి తాకట్టు పెట్టి ఒక్కసారి ఆలోచన చేయండి. మరి ఇవాళ కేసీఆర్ గారు చెప్తేనేమో చెయ్యరు. ఆ రోజు కొట్లాడి సావు నోట్లకు తెచ్చిన కేసీఆర్ గారు చెప్తేనేమో మీరు చెయ్యరు. ఇవాళ జై తెలంగాణ అని రేవంత్ రెడ్డి చెప్తే చేస్తారా? మీరు ఇవాళ మీ నిజ స్వరూపం బయటకు వస్తున్నారు. మీలో అంతర్లీనమైనటువంటి అసలు మీరు తెలంగాణ బిడ్డ అయితే ఆనాడే చేసేవారు. మీరు నిజంగా తెలంగాణ మీద, ఈ జాతి మీద, గడ్డ మీద ప్రేమిట ఆ రోజు రాసిండ్రు. నిజంగా తెలంగాణలో ఉన్న పరిస్థితులన్నీ మీరు రాసిండ్రు. మీకు హ్యాట్స్ ఆఫ్, మీకు ధన్యవాదాలు. కానీ రాసిన ఈ పాట ప్రజలకు అందించాల్సింది ఉండే 10 ఏళ్ళు వెనకబడ్డది మీరు చేయబట్టి. కనుక ఇప్పటికైనా ఆలోచన చేసి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మన తెలంగాణలో ఉన్నటువంటి కళాకారులు, కవులు, రచయితలు, సంగీత దర్శకులను వాళ్ళ చేత ఈ యొక్క గీతాన్ని ఆలపించేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను, డిమాండ్ కూడా చేస్తాను.